కొండా మురళి నిన్న చేసిన హాట్ కమెంట్స్ వరంగల్ జిల్లా కాంగ్రెస్ నేతల్లో కలకలం రేపాయి. వరంగల్ వెస్ట్ ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి క్యాంప్ ఆఫీసులో సమావేశమయ్యారు కాంగ్రెస్ ముఖ్య నేతలు. కడియం శ్రీహరి, బసవరాజు సారయ్య, పరకాల ఎమ్మెల్యే రేవూరి ప్రకాష్ రెడ్డి, వరంగల్ కాంగ్రెస్ జిల్లా అధ్యక్షురాలు ఎర్రబెల్లి స్వర్ణ, రాజేందర్ రెడ్డి క్యాంప్ ఆఫీసులో చర్చిస్తున్నారు. కడియం శ్రీహరి, బసవరాజు సారయ్య, రేవూరి ప్రకాష్ రెడ్డిపై కొండా మురళి చేసిన పరోక్ష వ్యాఖ్యలతో ఈ సమావేశం ప్రాధాన్యం సంతరించుకుంది. శ్రీహరి, సారయ్య, ప్రకాష్ రెడ్డిపై పరోక్షంగా కొండా మురళి చేసిన విమర్శలను ఇప్పుడోసారి చూద్దాం. రేవంత్ నాకు అదే చెప్పదలుచుకున్నా. అన్నా, కొంతమంది నాయకులు తెలుగుదేశంలో ఉండి దాన్ని భ్రష్టు 15 ఏళ్ళు పాపం చంద్రబాబు నాయుడు ఓడగొట్టింది. వీళ్ళు మాత్రం మంత్రి పదవి అనుభవించారు. ఎవరైనా పూర్తి మీసాలు గీక్కుంటాడు, గడ్డకి గీక్కుంటాడు, అనుభవాలు గీక్కునే లీడర్లు చూసినావా? చూడలే మనం. మరి ఆయనే పాపం కేటీఆర్ను తప్పుదో పట్టించిండు, కేసీఆర్ను తప్పుదో పట్టించిండు. అది నాశనం అయిపోయింది. ఈ మరి మళ్ళా మన కాంగ్రెస్ పార్టీకి వచ్చిండు. ఎవరేం చేస్తాడో అనేది ఆయన ఎన్కౌంటర్లో స్పెషలిస్టు. మరి ఈరోజు ఇంత మాట్లాడుతుండు. ఈ ఎర్రపల్లి కుటుంబం అంటేనే ఒక దరిద్రమైన కుటుంబం. ఒక చిన్న పాపం మీద, ఎక్కడో అమెరికా నుంచి వచ్చిన పాపం మీద వాడు పెద్దోడు ఓడిపోయాడు, వీడు చిన్నోడు తిరుగుతా అంటాడు. ఇక కొండా మురళి నిన్న చేసిన హాట్ కమెంట్స్ వరంగల్ జిల్లా కాంగ్రెస్ నేతల్లో కలకలం రేపాయి. దీనికి సంబంధించి పూర్తి సమాచారాన్ని మా ప్రతినిధి అరుణ్ అందిస్తారు. అరుణ్, ఇవాళ దీనికి సంబంధించి కాంగ్రెస్ నేతలు సమావేశం కాబోతున్నారు. నిన్న చేసిన కామెంట్స్ వల్లే ఈ సమావేశం ఉందా? ఏంటి పూర్తి డీటెయిల్స్? గత కొంతకాలంగా కొండా దంపతులకి వరంగల్ జిల్లాలో ఉన్న ముఖ్య నేతలందరికీ మధ్య విభేదాలు కొనసాగుతున్నాయి. కొండా సురేఖ మంత్రి అయిన తర్వాత కుటుంబం ఎమ్మెల్యేల ప్రతి నియోజకవర్గంలో ఏలు పెడుతున్నారంటూ చాలా సార్లు అధిష్టానానికి ఫిర్యాదు చేశారు. ఈ నేపథ్యంలో నిన్న కొండా మురళి రాహుల్ గాంధీ జన్మదినం సందర్భంగా ఏర్పాటు చేసినటువంటి ఈ సమావేశంలో అక్కడ కార్యకర్తలను ఉద్దేశించి చేసిన కామెంట్స్ ఇప్పుడు ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. ఆయన ఇక్కడ ఉన్నటువంటి వరంగల్ జిల్లాలో ఉన్నటువంటి ముఖ్య నేతల్ని అందరినీ కూడా ఆయన విమర్శిస్తూ కామెంట్ చేశారు. ఈ నేపథ్యంలో కడియం శ్రీహరిని, అలాగే బసవరాజు సారయ్యని, పరకాల ఎమ్మెల్యేల మీద ఆయన కీలకమైన వ్యాఖ్యలు చేశారు. దమ్ముంటే ధైర్యం ఉంటే కొండా మురళి గతంలో రాజీనామా చేసి పార్టీ మారారు, మీరు కూడా పార్టీ మారాలని చేసిన నేపథ్యంలో ప్రస్తుతం వాళ్ళందరూ కూడా ఈ రోజు నాయిని రాజేందర్ రెడ్డి ఇంటి దగ్గర సమావేశమయ్యారు. కొద్దిసేపటి క్రితం నాయిని రాజేందర్ రెడ్డి క్యాంప్ ఆఫీస్ ఎక్కడైతుందో హన్మకొండ జిల్లా అధ్యక్షులుగా వివరిస్తున్నారు. అలాగే వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి ఇంటి దగ్గరికి చేరుకోవడం జరిగింది. ఈ సమావేశంలో దాదాపు వరంగల్ పార్లమెంట్ పరిధిలో ఉన్నటువంటి దాదాపు అందరు ఎమ్మెల్యేలు, ముఖ్య నాయకులు కూడా రావడం జరిగింది. ఇక్కడికి ఈ సమావేశంలో కడియం శ్రీహరితో పాటు రేవూరి ప్రకాష్ రెడ్డి, గండ్ర సత్యనారాయణ, నాగరాజు, నాయన్ రాజేందర్ రెడ్డితో పాటుగా బసవరాజు సారయ్య, మేయర్ గుండు సుధారాణి, అలాగే వరంగల్ డీసీసీ అధ్యక్షురాలు ఎర్రబెల్లి స్వర్ణ కూడా ఈ సమావేశంలో సమావేశమయ్యారు. ఈ సమావేశం సందర్భంగా వీళ్ళు ఒక సమాచారం అయితే ఇవ్వబోతున్నారు. అయితే వాళ్ళన్నా ఉండాలి, లేకపోతే మేమన్నా ఉండాలి, ఈ కామెంట్స్ సరైన విధానం కాదు, మాకు ఇబ్బంది తలెత్తుతుంది. అలాగే దీంతో పాటుగా ఈరోజు ఒక మీడియా ఛానల్స్ తో మాట్లాడుతూ ఏకంగా సీఎంఏ కామెంట్ చేసిన నేపథ్యంలో ఖచ్చితంగా కొండా దంపతుల మీద చర్య తీసుకోవాల్సి ఉంటుంది అని చెప్పి వాళ్ళు సమావేశమవుతున్నారు. నిన్న నిజానికి రేవూరి ప్రకాష్ రెడ్డి హైదరాబాద్ లో ఉన్నారు. ఆయన కామెంట్ చేసిన సందర్భంలో ఆ తర్వాత కడియం శ్రీహరి కూడా సొంత నియోజకవర్గంలో పర్యటిస్తున్నారు. కానీ ఈ కామెంట్స్ దుమారం నేపథ్యంలో వీళ్ళందరూ కూడా సమావేశమై అధిష్టానాల దృష్టికి ఎలా తీసుకుపోతారు, ఇప్పటికే పిసిసి అధ్యక్షుడి దృష్టికి ఆయన చేసిన కామెంట్ వీడియోలు పంపించారు. ఆ తర్వాత ఏఐసిసి కూడా ఆయన చేసిన కామెంట్స్ సంబంధించినటువంటి వివరాలను ట్రాక్ చేసి ఆ వీడియోలు పంపించిన నేపథ్యంలో ఈ సమావేశంలో ఎలాంటి నిర్ణయం ఉంటుందనే ఒక ఉత్కంఠ అయితే కొనసాగుతుంది. రైట్ అరుణ్, థాంక్స్ ఫర్ ద అప్డేట్స్.